హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రత్యూష క్రియేషన్స్. ఇప్పుడు నేను చిన్నపిల్లల ఫ్రాక్స్కి బౌ పెడతాం కదండి, ఆ బౌ చూపిస్తున్నాను చూడండి. లెంత్ 5 ఇంచెస్, అలాగే విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకోవాలి. చూపిస్తున్న విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఆ ఫోల్డ్ చేసుకున్న దగ్గర నుంచి స్టిచ్ వేసుకోవాలి. మనము ఒక బాక్స్ షేప్ లాగా వస్తుంది. చూపిస్తున్న విధంగా ఒక 1/2 ఇంచ్ వెడల్పులో స్టిచ్ స్టార్ట్ చేసుకోవాలి. ఆ మూలలకు వచ్చిన తర్వాత సూదిని దించేసి పాదం పైకి లేపుకొని మళ్ళీ ఒక 1.5 ఇంచ్ అట్లా స్టిచ్ వేసుకోవాలి. అక్కడ రఫ్ చేసుకోవాలండి. రఫ్ చేసుకొని మళ్ళీ ఒక 1 ఇంచ్ గ్యాప్ వదులుకోవాలన్నమాట. గ్యాప్ వదిలేసి మళ్ళీ స్టిచ్ స్టార్ట్ చేసుకోవాలి. కొంచెం రఫ్ చేసుకొని మళ్ళీ నీట్గా మొత్తం స్టిచ్ వేసేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకొని ఇప్పుడు మనం 1 ఇంచ్ వదిలేసుకున్నాం కదా గ్యాప్, అక్కడ దారం కటింగ్ చేసుకొని క్లాత్ అంతా రివర్స్ తిప్పేసుకోవాలి. నీట్గా క్లాత్ని రివర్స్ తిప్పుకోవాలండి. చూపిస్తున్న విధంగా కొంచెం నిదానంగా నీట్గా క్లాత్ని రివర్స్ తిప్పేసుకోవాలన్నమాట. చిన్నపిల్లల ఫ్రాక్స్కి ఈ బౌ చాలా క్యూట్గా ఉంటుందండి, బాగుంటుంది. నీట్గా అట్లా క్లాత్ అంతా రివర్స్ తిప్పుకొని ఆ కార్నర్స్ కూడా నీట్గా వచ్చేలాగా చూసుకోవాలండి. మూలలకి సరిగా రావు కదా, ఏదైనా మన దగ్గర చిన్న స్క్రూ డ్రైవర్స్ ఉంటాయి కదా, అవి తీసుకొని నీట్గా అవి క్లాత్ బయటికి వచ్చేలాగా చూసుకోవాలి. అట్లా తిప్పుకున్న తర్వాత మనం చిన్న చిన్న ప్రిల్స్ లాగా పెట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తాను కదా, చిన్న చిన్న ప్రిల్స్ లాగా పెట్టుకొని సేమ్ కలర్ థ్రెడ్ తీసుకొని సూది దారం తీసుకొని అది స్టిచ్ చేసుకోవాలన్నమాట. చిన్నగా నీట్గా ఆ ప్రిల్కి ఒక ప్రిల్కి కలిపి మనం కుట్టు వేసుకోవాలి. మనం చేత్తోనే స్టిచ్ చేసుకోవచ్చండి. ఇది కొంచెం గట్టిగా ఉంది క్లాత్, కొంచెం నిదానంగా తిప్పుకోవాలన్నమాట. ఇట్లా 2-3 కుట్లు వేసుకోవాలి. 2-3 కుట్లు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రాక్ స్టిచ్ చేసుకోవడమేనండి. అది చాలా సింపుల్గా అయిపోతుంది. నేను మొన్న ఫ్రాక్ వీడియో అప్లోడ్ చేశాను కదా, ఆ ఫ్రాక్కే బ్లౌజ్ స్టిచ్ చేశాను. అప్పుడు వీడియో లెంతీ అయిపోతుందని చెప్పేసి పెట్టలేదండి. ఇప్పుడు ఫ్రాక్ స్టిచ్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, అట్లా సేమ్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. అది బౌ ఫ్రాక్కి నేను మిడిల్కి పెట్టేసుకున్నాను. మిడిల్కి పెట్టేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి, చూపిస్తున్న విధంగా అట్లా స్టిచ్ చేసుకోవడమే. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.